ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. దేవుని మహాకృపను బట్టి ఈ మాసము యొక్క 3వ ఆదివారము ఆయన సన్నిధాన వర్తులమై ఆయన దివ్యమైన నామాన్ని స్తుతించడానికి దేవుడు దయతో మనకొసగిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మన మధ్యలో ఆర్డి ఎబెనేజర్ అన్నను చూడటం చాలా సంతోషం. వారి అమ్మగారు ప్రభునందు పరమోపదించిన తర్వాత వారు మొట్టమొదటిసారిగా మందిరానికి వస్తున్నారు. అమ్మ ఎంత పెద్దదైనా అమ్మే. నిన్న రాత్రి మా అమ్మ కూడా నా కలలో వచ్చింది. నా కలలే చాలా తక్కువ. నా భార్యతో నేను అన్నాను, ఐ డోంట్ నో వై మై మదర్ హ్యాస్ కమ్ ఇన్ మై డ్రీమ్. సో దేవుడు వారిని ఆదరించి ఓదార్చి ఆయన కృపలో ముందుకు నడిపించునుగాక. ప్రియులారా, ది టార్గెట్ సిరీస్లో నుండి 3వ వర్తమానాన్ని నేను మాట్లాడుతున్నాను. నా వాక్యానికి లేక దేవుడిచ్చినటువంటి ఆలోచనకు ఇచ్చినటువంటి నామకరణ కావలివాని కేక. The title of my message is కావలివాని కేక. ప్రియులారా, టైటిల్ చూస్తే కొంతమందికి అనిపిస్తూ ఉండవచ్చు, చండ్ర నిప్పులు చెరుగుతాడేమో, ఆకాశం నుండి నిప్పులు పడతాయేమో అని. ప్రియులారా, చండ్ర నిప్పులు రాలవు, ఆకాశంలో నుండి ఉరుములు మెరుపులు రావు. ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి దేవుని ప్రేమతో కూడినటువంటి సందేశం, తిరిగి రమ్మని ఆయన ఇస్తున్నటువంటి పిలుపు, గ్రహించి మరలినటువంటి వ్యక్తులను ఆయన ఆశీర్వదించే విధానం నేను మాట్లాడబోతున్నాను. ప్రియులారా, నీలాకాశంలోనికి పొగలు చిమ్ముతూ గగన వీధిని దూసుకుపోయే ఏ వ్యోమనైకనైనా చూస్తే, రాతి యుగము నుండి రాకెట్ తరం వరకు సాగిన ప్రయాణము తీరును గమనిస్తే ఎంతో అద్భుతంగా ఆసక్తికరంగా మానవ జీవన ప్రస్థానం సాగింది. మన చిన్నతనంలో చందమామ కథల పుస్తకాలలో చిట్టి పొట్టి పొడుపు కథలను చదివేవారం. అందులో ఆ కథలలో చెప్పబడినటువంటి అనేక కథలకు రెక్కలు తొడిగి ఆ ఊహల లోకంలో నుండి వెలసిన కలలకు రూపము అద్ది, ఎండిన ఆకుకే ప్రాణం పోసి ఎడారినే సెలయేరుగా మార్చాడు మనిషి తన అభ్యున్నతికి. ఇదంతా ఇచ్చే సందేశం ఏమిటి? మరి దేనికి ఇది సంకేతం? ప్రియులారా, ఈరోజు మానవ పురోగతిని, అభ్యున్నతిని, జీవన విధానాన్ని మనము గమనించినట్లయితే, వారి జీవితాన్ని మనము చాలా సున్నితంగా సూక్ష్మంగా గ్రహించగలిగినట్లయితే అది మనకు ఒక సందేశాన్ని, ఒక సంకేతాన్ని అది మనకు అందిస్తున్నది. ఇట్ ఈస్ లీడింగ్ అస్ టు ఎ డెఫినెట్ కంక్లూజన్. ఒక ఖచ్చితమైన స్థిరమైన ముగింపు దిశగా మనము నడుస్తున్నామన్నది మరి నిర్వివాదాంశం. ఈరోజు ప్రపంచమంతా, మానవులంతా కూడా ఖచ్చితమైన ముగింపు వైపు వాళ్ళు అడుగులు వేస్తున్నారు. మానవ లోకాలను మనం గమనిస్తే జరుగుతున్నటువంటి ఆర్థిక, రాజకీయ, సాంకేతిక ప్రగతిలో విభిన్నమైనటువంటి పరిస్థితులు నెలకొన్న వేళ, ఈరోజు ఒక విశ్వాసిగా నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నీవు గమనిస్తే ఒక విషయము నీకు స్పష్టంగా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. అది నీకు ఒక సంకేతాన్ని ఇస్తుంది. మొన్న ఈ మధ్యనే అమెజాన్ యుఎస్లో ఉన్నటువంటి 20 రాష్ట్రాలలో 20 రిటైల్ అవుట్లెట్ స్టోర్స్లో, అంటే చిల్లర వ్యాపార దుకాణాలలో అరచేతిని చూపిస్తే స్కాన్ చేసి మరి ఒక పరికరాన్ని వారు ఇన్స్టాల్ చేశారు. అంటే దాదాపుగా మనము ఒక ఖచ్చితమైనటువంటి ఆలోచన గుండా, ఒక ఖచ్చితమైనటువంటి మరి అంశం గుండా మనము ఒక గమ్యానికి నడిపించబడుతున్నాం. మానవ జీవన ప్రస్థానాన్ని మనం చూస్తే
మానవుడు లావాదేవీలను, వ్యాపారాలను ఇద్దరి వ్యక్తుల మధ్యనైనా, వ్యవస్థల మధ్యనైనా ఏ విధంగా ఒకప్పుడు కొనసాగించేవాడంటే, ఒకప్పుడు లావాదేవీలు చేయాలంటే వస్తు మార్పిడి విధానం ఉంటుండే, జంతు మార్పిడి విధానం ఉంటుండే. అంటే ఒక వస్తువును ఇతరుల నుండి నీవు తీసుకోవాలంటే నీ దగ్గర ఉన్నటువంటి వస్తువును ఇస్తే దానికి ప్రతిగా మరొక వస్తువుని ఇచ్చేవారు. ఒక జంతువును నీవిస్తే దానికి సరితూగినట్లుగా జంతువులను మార్పిడి చేసే విధానం మనకుంటుండే. అందుకనే బైబిల్లో రాయబడిన మొట్టమొదటి గ్రంథంలో మనం చూస్తే ఆ రోజు మనుషుల యొక్క ఆస్తిని ఏ విధంగా కొలిచారంటే వారు కలిగి ఉన్నటువంటి జంతు సంపదను బట్టి వారు కొలవటం జరిగింది. అందుకనే యోబు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో యోబు కలిగినటువంటి ఆస్తి లేక సంపద గురించి అక్కడ రాయబడింది. యోబు గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. అతడు గొప్పవాడుగా ఉండడానికి ఆయన దగ్గర ఉన్న ఏమిటి అమ్మా? జంతు సంపదను ఆయన కలిగి ఉన్నాడు. ప్రియులారా, ఒకప్పుడు జంతు మార్పిడి విధానం ద్వారా వ్యాపారం, లావాదేవీలు జరిగేది. కాలక్రమేపీ తద్వరి దినాలలో మార్పిడి విధానం, లోహ మార్పిడి విధానం వచ్చింది. మనం గమనిస్తే ఆదికాండము 23వ అధ్యాయము 14-15 వచనాల్లో మరొక విషయాన్ని మనం అక్కడ చూస్తుంటాం. అబ్రహాము తన భార్య అయినటువంటి చనిపోయినటువంటి వేళ ఆమెను సమాధిలో పెట్టడానికి అక్కడ ఎఫ్రోను తన పొలములోనో మక్కేలా గృహను నిండు వెలకు శ్మశాన భూమిగా 400 తులముల వెండినిచ్చి అతడు కొంటాడు. అంటే ఒకప్పుడు వస్తు మార్పిడి, జంతు మార్పిడి విధానం అమల్లో ఉండే. తర్వాత దినాలలో లోహ మార్పిడి విధానం వచ్చింది. ఆ తదుపరి దినాలలో నాణ్యాలను మార్పిడి చేసే విధానము వినియోగంలోనికి వచ్చింది. ఆ తదుపరి డబ్బు మార్పిడి విధానము వినియోగంలోనికి వచ్చింది. ఆ తదుపరి చెక్స్ అండ్ డ్రాఫ్ట్స్ వచ్చాయి. ఆ తదుపరి క్రెడిట్ కార్డ్స్ మనుగడలోనికి వచ్చాయి. ఆ తదుపరి ఫోన్పే, జీపే, పేటిఎం వచ్చింది. ఇప్పుడు అమెరికా దేశంలో ప్రయోగాత్మకంగా కొన్ని వ్యాపార సంస్థల్లో పెట్టినటువంటి మార్పిడి విధానం ఏంటో తెలుసా? నీ చెయ్యి చూపిస్తే అది స్కాన్ చేస్తుంది. ప్రియులారా, అది ఇంకా కొన్ని రోజుల్లో, రాబోయే కొద్ది దినాల్లో, నేడో రేపో అతి త్వరలో చిప్ విధానము కూడా ప్రపంచంలోకి రాబోతుంది. ప్రియులారా, వస్తు మార్పిడి, జంతు మార్పిడికి దినాలలో నుండి లోహ మార్పిడి దినం రావడానికి చాలా కాలం పట్టింది. ఆ తర్వాత లోహ మార్పిడి నుండి నాణ్యాల మార్పిడి విధానం అమలులోనికి రావడానికి ఇంకా చాలా సమయం పట్టింది. లోహాల మార్పిడి విధానంలో నుండి కరెన్సీ విధానం రావడానికి ఇంకా చాలా కాలం పట్టింది. కరెన్సీ విధానం తర్వాత వేగాన్ని పుంజుకుంది. చెక్స్, డ్రాఫ్ట్స్, ఆ తర్వాత క్రెడిట్ కార్డ్స్, ఆ తర్వాత ఫోన్పే గత 5 సంవత్సరాల నుంచి లేక 6 సంవత్సరాల నుంచి మనుగడలోనికి వచ్చింది. ఆ తర్వాత దానికన్నా ప్రశస్తమైంది, దానికన్నా ప్రభావవంతమైనటువంటి మరొక మార్పిడి విధానము ప్రపంచంలోనికి శరవేగంగా అది దూసుకొని వస్తుంది. ఆ శరవేగంగా దూసుకొని వస్తున్నటువంటి పామ్ స్కానింగ్ నుండి చిప్ విధానము, మైక్రో చిప్ విధానాన్ని మనుషుల్లో ప్రవేశపెట్టడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా, విశేషంగా అమెరికా దేశంలో జరుగుతున్నటువంటి వేళ ఇదంతా నీకు నాకు ఏం సందేశం ఇస్తుంది, ఏం సంకేతాన్ని ఇస్తుంది? సంఘంగా నీవు నేను ఏం చేయాలి, ఏం నేర్చుకోవాలి అన్నది గమనిస్తున్నావా? లేక మొద్దు నిద్రలో నీవున్నావా అన్నది దేవుడు ప్రశ్నిస్తున్నాడు. రోమీలకు ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 16-17 వచనాలలో మనము గమనించినట్లయితే అక్కడ ఒక ప్రవచనాన్ని దేవుడు మనకు వినిపిస్తున్నాడు. ఏమంటే ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 16-17 వచనాలు, కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని, ధనికులు గాని దరిద్రులు గాని, స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి మీదనైనను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయిన గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు ఎవనికి అధికారము లేకుండానట్లును అది వాని బలవంతము చేయుచున్నది. ప్రియులారా,
ఈ దినాల్లోనికి ప్రపంచం ఎంతో వేగంగా పరుగులు వేస్తుంది. ఆ రోజు వస్తు మార్పిడి, జంతు మార్పిడి విధానంలో నుండి లోహ మార్పిడి విధానానికి సమయం పట్టింది. లోహ మార్పిడి నుండి మరి కరెన్సీ మార్పిడి విధానానికి ఇంకా సమయం పట్టింది. ఆ తర్వాత కరెన్సీ నుండి చెక్స్, డ్రాఫ్ట్స్, ఆ తర్వాత మరి మనం గమనించినట్లయితే క్రెడిట్ కార్డ్స్, ఆ తర్వాత జీపేలు, ఫోన్ పేలు, పేటిఎంలు, ఇలా ఆ తర్వాత పాన్ స్కానింగ్, ఆ తర్వాత చిట్ట చివరిదిగా రాబోతున్నది, అతి త్వరలో రాబోతున్నది, ప్రపంచాన్ని మేలుకొలుపుతున్నది. క్రైస్తవుడా, విశ్వాసి, గమనిస్తున్నావా? దేవుని రాకడ, రెండవ రాకడకు పునాదులు వేయబడ్డాయి. ఆ దిశగా ప్రపంచమంతా కదులుతున్నది. ఈరోజు సువార్త అందించబడినటువంటి లక్షలాది మందికి, కోట్లాది మందికి సువార్తను అందించవలసినటువంటి బాధ్యత నీ పైన, నా పైన ఉన్నది. నీవు నేను మరి ఏ కరువు పెట్టి ఆ దేవుని యొక్క రాకడ గురించి మనుషులతో వివరించడానికి దేవుడు సంఘంగా మనకు ఒక బాధ్యతనిచ్చాడు. సంబరాలకు సమయం ఉన్నది. అనేక వాటి గురించి మనం ఆలోచిస్తున్నాం, కానీ మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను గమనిస్తున్నట్లయితే దేవుడు తన వాక్యములో నివేదించినటువంటి సత్యము అక్షర రూపాన్ని దాల్చుకోవడానికి అతి సమీపమైనటువంటి భవిష్యత్తులో అది దాగి ఉన్నది అన్న విషయాన్ని విస్మరించినట్లయితే చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిలోనికి మనం నెట్టబడబోతున్నాము. దేవుని బిడ్డ, ఈరోజు ఆ సత్యాన్ని మనం గమనిస్తున్నాము. ఈ ఎహెచ్కేలు ఎవరు అండి? ఎహెచ్కేలు ఎవరు అంటే దక్షిణ రాజ్యమైనటువంటి యూదా రాజ్యములో ఆయన మరి ఒక యాజకునిగా 25 సంవత్సరాల యవనస్తుడు. 25 సంవత్సరాల యవనస్తుడు యాజక ధర్మాన్ని చేస్తున్న వేళ బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరు వీరిని మరి చెరలోనికి తీసుకుని వెళ్ళాడు. యూదా జనుల్లో కొంతమంది, బబులోను దేశానికి యూదా జనుల్లో ఉన్నటువంటి ముఖ్యులను కొంతమందిని తీసుకొని వెళ్ళారు. కొంతమంది యెరూషలేములోనే విడిచిపెట్టబడ్డారు. మరి ఎవరైతే బబులోను చెరకు యూదాలో ఉన్నటువంటి ముఖ్య జనాలను తీసుకొని వెళ్ళారో వారి మధ్య ఆయన ప్రవచన సేవను చేయడానికి ఒక యాజకుణ్ణి దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎహెచ్కేలు అనే మాటకు అర్థం ఏమిటంటే స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. ఈ ప్రవక్త బబులోను చెర జీవితములో ఆయన జీవించాడు. ఈ ప్రవక్త బబులోనులో ఉన్న ప్రజలను ఉద్దేశించి మరియు యెరూషలేములో ఉన్న శేష ప్రజను ఉద్దేశించి ప్రవచించాడు. ఎవరి పాపాలకు వారే బాధ్యులని, హృదయములో నిజమైన మార్పు రావాలని చెప్పడమే ఆయన సందేశములో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశము. ప్రియులారా, ఈయన క్రీస్తు పూర్వము 586వ సంవత్సరంలో జీవించారు. ఆయన యాజకుడే, కానీ దేవుడు ఆయనను ప్రవచన సేవ చేయడానికి ప్రత్యేకించి దేవుడు ఆయనను ఏర్పరచుకున్నాడు. పాపములో ఉన్న ప్రజలను రాబోవు ఖడ్గ శ్రమను గూర్చి హెచ్చరిక వినిపించడానికి దేవుడు ఈ యాజకుని ఏర్పరచుకున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు పాప జీవితంలో నుండి వెతికి రక్షించి తన రక్తం ఇచ్చి ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచినటువంటి దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడండి? రాజకీయం చేయడానికా? పెత్తనం చేయడానికా? ఎందుకు ఎన్నుకున్నాడు ఈ లోకములో? ఎందుకు నిన్ను శేషంగా ఉంచాడన్నది సంఘంగా నీవు గుర్తిస్తున్నావా? దేవుని బిడ్డ, దేవుడు తన కొరకు నిన్ను ప్రత్యేకమైనటువంటి జనాంగమని, రాజులైన యాజక సమూహమని, ప్రత్యేకమైనటువంటి జనాంగమని దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? నీ బాధ్యత, నా బాధ్యత ఏమిటి? నీవు నేను ఈ ధార్మికంలో ఏ సందేశాన్ని ఇవ్వడానికి, ఏ సంకేతాలను అర్థం చేసుకుని దేవుని రాకడ కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుంటూ మన చుట్టూ ఉన్నటువంటి మానవ సమాజాలను మరి సిద్ధపరుస్తూ ముందుకు నడిపించడానికి దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. సంకేతాల ద్వారా, తన దివ్యమైన వాక్యము ద్వారా హెచ్చరిక చేస్తూ దేవుడు మాట్లాడుతుంటే ఎంతవరకు నీవు నేను సిద్ధంగా ఉన్నామో. ఆనాడు ఒక యాజకుని దేవుడు ఏర్పరచుకుని ఆ యాజకుని ద్వారా పరిచర్య, మరి ప్రవచన పరిచర్యకు ఆయన ఏర్పరచుకున్నాడు. ఈరోజు దేవుడు ఒక సంఘాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ సంఘానికి ఒక బాధ్యతనిచ్చాడు. ఆ సంఘము ఈ లోకములో ఆయన రాకడ గురించినటువంటి వర్తమానాన్ని అందించడానికి, రెండవ రాకడ ఎంత తీవ్రంగా ఉంటుంది, మరి ఆ రహస్య రాకడలో ఎత్తబడకపోయినట్లయితే ప్రపంచము ఎంత కఠినమైనటువంటి పరిస్థితుల గుండా వెళుతూ ఉన్నది ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం నుండి సువివరంగా ఆయన విస్తారంగా వివరణలతో ఆయన వివరించాడే. అంత భయంకరమైనటువంటి వివరణ ఇచ్చిన తర్వాత కూడా సంఘంగా నీవు నేను మౌనంగా ఉండడానికి, సంఘంగా నీవు నేను అజాగ్రత్తతో ఉండగాని, సంఘంగా నీవు నేను మరి
రక్తులుగా ఉండడానికి వీలు లేదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, చెరలోనికి వెళ్ళిన తర్వాత ఆ ప్రజలతో దేవుడు ఈ మాటలు వినిపిస్తున్నాడు. ఈరోజు రక్షించబడినటువంటి నీతో నాతో సంఘముతో దేవుడు పలుకుతున్నటువంటి మాట, మన బాధ్యతను ఆయన జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, ఈ సందేశము ద్వారా మనల్ని ఆయన హెచ్చరిస్తూ బలపరుస్తున్నటువంటి మాట ఏమిటో తెలుసా? ప్రియులారా, ఆ మాటలను మనం ధ్యానించబోతున్నాము. మరి చదవబడినటువంటి లేఖన భాగము యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము మొదటి 20 వచనాలు బిపి లీలా గారు చాలా స్పష్టంగా చదివారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మరి ఆ లేఖన భాగంలో నుండి 3 విషయాలను నేను మాట్లాడబోతున్నాను. మొట్టమొదటిది, ఎవరికి వారే ఉత్తరవాదులు. ప్రియులారా, మరి ప్రకటించబడిన తర్వాత ఎవరైనా ఆ మాటలు వినకపోతే వారి ఆత్మలకు వారే ఉత్తరవాదులు. ప్రకటించమని నీకు బోధించబడినటువంటి మాటను నీవు ప్రకటించకపోయినట్లయితే, ఆ మాటలు వినకుండా ఎవరైనా చనిపోతే వారి రక్తము మీద నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డ, ఇది చాలా చాలా తీవ్రమైనటువంటి వర్తమానము అన్నది నీవు గ్రహించగలుగుతున్నావా? దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 4-5 వచనాలు. మరియు ఆయన నాతో ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు బయలుదేరి ఇశ్రాయేలు యుద్ధకు పోయి నా మాటలు వారికి తెలియజెప్పుము. నీవు గ్రహింపలేని ఏస మాటలు పలుకు జనుల యుద్ధకు కాదు, ఇశ్రాయేలు యుద్ధకే నిన్ను పంపుచున్నాను. నీవు గ్రహింపలేని ఏసు మాటలు పలుకు అన్యజనుల యుద్ధకు 33వ అధ్యాయం 4-5 వచనాలు బ్రదర్. 3 అన్నారు. ఎవడైనను బాకానాదము వినియు జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. బాకానాదము వినియును వాడు జాగ్రత్త పడకపోయెను గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఏలైనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. అయితే కావలి వాడు ఖడ్గము వచ్చుట చూచియు బాకానాదమును ఊదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలి వాని యొద్ద వాని ప్రాణమును గూర్చి విచారణ చేయుదును. ప్రియులారా, ఈరోజు నీవు నేను గమనించాలి. దేవుని వాక్యము ఎంతో గొప్ప సందేశాన్ని ఉదయకాలము మనకిస్తున్నది. మొన్న బుడమేరు కాలువ ఎవరి పాపం అనే ఒక టైటిల్తో అనేకమైనటువంటి పేపర్స్లో ఒక శీర్షిక వచ్చింది. బుడమేరు ఖమ్మం ప్రాంతంలో ఉన్నటువంటి ఒక చిన్న మంచినీటి సరస్సు, అది పొంగి ఎంత విలయాన్ని సృష్టించిందో. 100 మంది ప్రాణాలను కోల్పోయారు, 1000 గృహాలు నేలమట్టమయ్యాయి, లక్షల మంది నిరాశ్రయులయ్యారు, కోట్ల మంది ఆస్తులను కొల్లగొట్టారు. ప్రియులారా, మరి ఈరోజు ఒక వాగుకే మనం అంత వాపోతే భూలోకాన్ని తల్లడిల్ల చేసే రోజు రాబోతుంది. భూలోకం గజగజ వణికే రోజు రాబోతుంది. భూలోకం పైకి దేవుడు తన ఉగ్రతను కుమ్మరించే రోజులు రాబోతున్నాయి. అలాంటి ఒక భయంకర దినము రాబోతుందని 2000 సంవత్సరాలుగా ఈ దివ్యమైన గ్రంథములో రాయించి ఆ బాధ్యతను దేవదూతలకు ఇవ్వకుండా నీకు నాకు దేవుడిచ్చి ఆ సువార్తను ప్రకటించమని దేవుడు మనకు ఆదేశాన్ని ఇస్తే, సంఘంగా విశ్వాసిగా నీవు నేను కావలి వారిగా కేకలు వేసి సత్యాన్ని వినిపించడానికి బదులుగా నీవు నేను అజాగ్రత్తతో ఉన్నట్లయితే చనిపోయిన వారి యొక్క రక్తము పైన ఉత్తరవాదిగా నిన్ను ఎంచుతానని దేవుని వాక్యము ఘోషిస్తుంది. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనకు ఒక సందేశం ఇస్తున్నాడు, ఒక బాధ్యతనిస్తున్నాడు. ఆయన మాటను, దేవుని మాటను ప్రకటించడానికి, మనుషులను మెప్పించడానికో ఒప్పించడానికో అనుకూలమైనటువంటి మాటలను మాట్లాడడానికో వ్యతిరేకమైనటువంటి మాటలను మాట్లాడడానికో కాదు, కానీ దేవుని మాటలను దేవుని పక్షంగా పలకడానికి, బాకాను ఊదడానికి కావలి వారిగా దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచాడు. దేవుని బిడ్డ, మరి సేవకునిగా మా మాటలను మేము ప్రకటిస్తున్నాము. నీవు దేవుని బిడ్డగా నీ మాటలను ప్రకటించాలి. ఇఫ్ నీడెడ్ యూజ్ వర్డ్స్ టు ప్రీచ్ అని ఒక భక్తుడు అంటాడు. ప్రియులారా, ఈరోజు నిన్ను నన్ను అనేకులు గమనిస్తున్నారు, మన జీవితాలను గమనిస్తున్నారు, మన కుటుంబాలను గమనిస్తున్నారు, మన వ్యవహార శైలిని గమనిస్తున్నారు.
ఈరోజు నీ జీవితం ఎలా కనిపిస్తుంది? లోకస్తుల కన్నా హీనంగా కనిపిస్తుందా? లోకస్తుల కన్నా మెరుగుగా కనిపిస్తుందా? క్రీస్తును పోలిన జీవితంగా ఉంటుందా? లేక హీనమైన, నీచమైన, దుర్మార్గమైన స్థితిలో ఉన్నదా? ఈరోజు నీవు నేను పాపములో నుండి ప్రత్యేకించబడి దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆయన కృపను, ఆయన కుమారుని యొక్క సంకల్పాన్ని లోకానికి వివరించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుని బిడ్డ, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం ఏమని సెలవిస్తుందంటే, పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. నిత్య జీవానికి సంబంధించినటువంటి సువార్తను అందించడానికి మనం ఉన్నామమ్మా. మనం చెప్పేది సువార్త, మనం అందించేది మంచి వార్త. మనుషులు వారి జీవితాలను మార్చుకోవాలని, పాపాలను విడిచిపెట్టాలని, పాపములో మరణిస్తే ఆ రాబోతున్న ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందో అన్నది మార్చబడిన మన జీవితాల ద్వారా లోకానికి వివరించడానికి దేవుడు కావలి వారిగా మనల్ని ఉంచారు. మరి ఆ విధంగా మనం జరిగించినట్లయితే వారి రక్తము పైన ఉత్తరవాదిగా మనల్ని తీరుస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు అనేకులు క్రీస్తు లేనటువంటి నిత్య నాశనములోనికి వెళుతుండగా కావలి వారమైన మనము కునుకు తీయటము కాదు, సోమరిగా ఉండటము కాదు, ముభావంగా ఉండటము కాదు, పట్టనట్టుగా జీవించటము కాదు, నా పని కాదని ఉండటము కాదు, ఎవరు చేస్తారులే అని అనుకోవటం కాదు, కానీ గొప్ప తప్పిదములో మనం బ్రతకకుండా ఇతరుల యొక్క రక్తానికి మనం ఉత్తరవాదులుగా కాకుండా దేవుని మాటలను మనము వినిపించాలి. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనం ఏమని ఘోషిస్తుందంటే, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనము, నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. అందరి లెక్కలు కాదన్నా, నీ లెక్క చెప్పే రోజుంది, నీ లెక్క అడిగే రోజుంది, నీ లెక్క నిలబెట్టి ఒప్పించే రోజున్నది. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీ లెక్క అడిగే దేవుడు నిన్ను గమనిస్తున్నాడని, నీ ప్రతి ఆలోచనను బెరాజు వేస్తున్నాడని, నీ జీవితాన్ని, నీ రహస్య జీవితాన్ని, నీ పవిత్ర జీవితాన్ని, నీ అక్రమ జీవితాన్ని, నీ ద్వంద్వ జీవితాన్ని అన్ని కూడా ఆయన దృష్టిస్తున్నాడని ఒకరోజు ప్రపంచానికంతా చూయిస్తూ అందరి ఎదుట నిన్ను నన్ను నిలవబెట్టి మన లెక్కను, మనకివ్వబడినటువంటి అవకాశాలను మనం వినియోగించిన విధానాన్ని ప్రశ్నించే రోజున్నదని దేవుని వాక్యంలో సెలవిచ్చాడు. ఆయన ఎదుట నుండి తప్పించుకొనగలిగినటువంటి ధీరుడు, వీరుడు ఎవడు కూడా లేడండి. మరి ఆ దేవుడు ఈ రోజు మనకు ఒక బాధ్యతనిచ్చాడు. ఈ లోకములో నేను నిన్ను పాపములో నుండి వెతికి రక్షించి నీతిమంతునిగా తీర్చి నా సొత్తైన ప్రజలుగా, యాజకులుగా, రాజులైన యాజక సమూహంగా ఎందుకు నిలిపించుకున్నానంటే చీకటిలో బ్రతకడానికి కాదు, అక్రమంలో బ్రతకడానికి కాదు, అన్యాయంలో బ్రతకడానికి కాదు, మోసంలో బ్రతకడానికి కాదు, బలహీనులం కదా అండి పాపం చేస్తామని చెప్పుకుంటూ సంజాయిచిలిస్తూ బ్రతికినంత కాలము పాపంలో బ్రతకడానికి కాదు, కానీ ప్రభువును పోలి రోషంగా, పవిత్రంగా, నమ్మకంగా, యథార్థంగా అచ్చం యేసయ్యలా బ్రతకడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. గమనిస్తున్నావా దేవుని బిడ్డ? ఆ దేవుని సంకల్పాన్ని నీవు నేను తెలుసుకొని ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ఈ కొద్ది జీవితానికి లెక్క దేవుడు అడిగే రోజున్నదని, ఆ అడిగే దేవుని ఎదుట భయముతో, వణుకుతో బాకాను ఊదాలని, సత్యాన్ని ప్రకటించాలని సోమరులుగానో, ముభావంగానో, పట్టని విధంలో బ్రతకకుండా నా పని కాదండి, నాకెందుకులే అని మనుషులను సంతోషపెట్టే జీవితం కాదు, కానీ మనల్ని ఒకరోజు ఆయన జవాబు అడగబోతున్నాడని, ఉత్తరవాదులుగా తీర్చబోతున్నాడన్న గ్రహింపుతో నీవు నేను బ్రతకాలి. దేవుని బిడ్డ, మనలను దేవుడు ఎందుకు ఈ లోకంలో ఉంచాడు? మన నుండి ఆయన ఏమి కోరుకుంటున్నాడు? మన పని ఏంటి? ఈరోజు విడిచిపెట్టి పడిపోయే వాటి గురించి, శిథిలమైపోయే వాటి గురించి మనం పోరాటం చేస్తున్నాం. ప్రియులారా, ప్రపంచం ఇచ్చే, చరిత్ర ఇచ్చే సాక్ష్యం ఏమిటో తెలుసా? గ్రీకు రాజులు మట్టిలో కలిసిపోయారు, మెస్పటోనియులు మట్టిలో కలిసిపోయారు, రోమియులు మట్టిలో కలిసిపోయారు, నవాబులు మట్టిలో కలిసిపోయారు. వారు సంపాదించిన ఆస్తంతాకున్న మన్ను పాలైపోయింది. ఈరోజు మన్ను పాలయ్యే వాటి కొరకు పోరాటం చేస్తున్నావా? మన్ను పాలయ్యే వాటికంతా నువ్వు పరుగులు తీస్తున్నావా? విడిచిపెట్టే వాటి కొరకే పోరాటాలు చేస్తున్నావా? లేక మనుషుల విలువ నీకు తెలిసి ఆ మనుషులను రక్షించడానికి పరలోకాన్ని విడిచిపెట్టిన దేవుని ప్రేమ సంకల్పాన్ని అర్థం చేసుకుని వారి కొరకు నీవు దేవుని పక్షంగా, వెలుగుగాను, మరి
ప్రోత్సాహంగాను, బాసటగాను, దేవుని పక్షంగా ఆయన ప్రతినిధిగాను ఆయన ప్రేమను పంచడానికి, ఆయన స్వరాన్ని వినిపించడానికి ఒక కావలివానిగా, ఒక కేకగా ఈ ధార్మిక లోకంలో దేవుడు నిన్ను నన్ను ఉంచితే నీవు నేను ఏం చేస్తున్నాం? దేవుని బిడ్డ, ప్రశ్న అడిగే రోజున్నది, జవాబు ఇవ్వవలసిన రోజు తప్పకుండా ఉన్నది. నీవు నేను సువార్తను ప్రకటించాలి. మేలుకో సంఘమా, మేలుకో. ఈరోజు నీవు నేను సువార్తను ప్రకటించడానికి ఉన్నాము. గోపురాలను కట్టడానికి, భవంతులను కట్టడానికి, మరేదో చేయడానికి కాదు. దేవుని రాకడ అతి సమీపంగా ఉన్నది. ఆయన తన వాక్యములో రాయబడినటువంటి ఆ అంత్యక్రీస్తు తీసుకొని వస్తున్నటువంటి వ్యాపార విధానానికి అతి చేరువలో ప్రపంచమంతా అడుగులు వేస్తుండగా, ఈ లోకమునికి నీవు నేను సంబంధించిన వారం కాదని, ఈ లోకములో నుండి రహస్యంగా దేవుని యొక్క రెండవ రాకడలో ఆయన రక్తములో కడగబడినటువంటి బిడ్డలు అందరూ కూడా లేపబడే రోజు అతి సమీపంగా ఉన్నదని వాక్యము ఘోషిస్తుండగా, ఆయన వాక్య ప్రాణాన్ని గ్రహించి నీవు నేను ఏకరువు పెడుతూ అనేకులకు ఆయన ప్రేమ సందేశాన్ని, సిలువ సువార్తను, రక్షణ సువార్తను, ప్రభువు మాటలను అందించడానికి నీవు నేను పిలువబడ్డాము. దేవుని బిడ్డ, ఆ సత్యాన్ని గ్రహిస్తున్నావా అన్నది ప్రశ్న. కొందరికి లెక్క చెప్పడం, జవాబుదారి విధానం ఇష్టంగా ఉండదు. నన్ను నువ్వోడండి ప్రశ్న అడగటం, నన్ను నువ్వెందుకు అడుగుతున్నావు ప్రశ్నలు? ఈవెన్ స్మాల్ కిడ్స్, దే డోంట్ లైక్ టు గివ్ ఆన్సర్స్. హూ ఆర్ యూ టు ఆస్క్? మా అమ్మా నాన్ననే మమ్మల్ని అడగట్లేదు, మా అమ్మా నాన్ననే మమ్మల్ని అడగట్లేదండి, మీరెందుకు అడుగుతారు? మా అమ్మా నాన్నకు లేని కష్టం, నొప్పి మీకెందుకండి? మీరెవరండి? మాకు అన్నం పెడుతున్నారా, బట్టలు ఇస్తున్నారా? మమ్మల్ని మీరెందుకండి ప్రశ్నించడం? మీకేంటండి మేము సంజాయిషీయడం? అబ్బే, కొంతమందికి ప్రశ్నలు అడగడం, లెక్కలు అడగడం అస్సలు నచ్చదు. కావలివాడిగా నిత్యం రాబోయే ఖడ్గం గురించి నువ్వు కేకలు వేయాలి. నీకివ్వబడినటువంటి సమయానికి, క్షణానికి కూడా ఆయన లెక్క అడిగే రోజున్నది. నీకివ్వబడిన తలాంతుకు లెక్క అడిగే రోజున్నది. నీకివ్వబడిన అవకాశాలకు దేవుడు లెక్క అడిగే రోజున్నది. నీకిచ్చిన ఆధిక్యతలకు లెక్క అడిగే రోజున్నది. నీకివ్వబడినటువంటి వరాలకు లెక్క అడిగే రోజున్నది. నీ జీవితానికి మొత్తంగా లెక్క అడిగే రోజున్నది. ఆ రోజు లెక్కను నిన్ను నన్ను దేవుడు అడగబోతున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజు రక్షించబడినటువంటి మనము, వెలిగించబడినటువంటి మనము ఆ సత్యాన్ని గ్రహిస్తూ, ఆ సత్యములో జీవిస్తూ, ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని స్వీకరించిన ప్రతిసారి ఆ సత్య సిలువ సువార్తను ఇతరులకు ప్రకటించడానికి నీవు నేను ప్రత్యేకంగా నియమించబడ్డామని దేవుని వాక్యము సెలవిస్తుంది. లోకములో అన్నం పంచడానికి 98% మంది ఉన్నారండి. బట్టలు పంచడానికి 98% మంది ఉన్నారు భారతదేశంలో. కానీ క్రైస్తవులు 2% మంది. ఈ 2% మంది సువార్తను పంచాలి, సత్య సువార్తను పంచాలి, రక్షణ సువార్తను పంచాలి, క్రీస్తు సువార్తను పంచాలి. ఆ సువార్తను పంచడానికి, మనము నాదాన్ని ఊదడానికి, కేకలు వేయడానికి, జనులకు సువార్తను ప్రకటించడానికి, రాబోతున్న ఉగ్రత గురించి వివరించడానికి దేవుడు మన గొంతులో ప్రాణం ఉంచాడు. మన ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు, లెక్కలేనితనంతో బ్రతకడానికి కాదు, మనకు తోచినట్టుగా నచ్చినట్టుగా బ్రతకడానికి కాదు, కానీ ప్రభువు కోసము ప్రభువులే బ్రతకడానికి మనల్ని పిలిచాడు. లెక్క అడిగే రోజున్నది. దేవుని బిడ్డ, ఈరోజు కేకలు వేసి లోకానికి వినిపించాలి. ఆయన రాకడ సమీపంగా ఉన్నది. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘమని చెప్పుకోవటంలో గొప్ప విషయం కాదమ్మా. కానీ ఆ చరిత్రతో ఆ సందేశాన్ని ఎంతమందికి నువ్వు అందించావు? నీ జీవితం ద్వారా, నీ కుటుంబం ద్వారా, నీ సాక్ష్యం ద్వారా ఎందరిని యేసులోనికి నీవు నడిపించావు. ఆ అన్నను బట్టి, ఆ అక్కను బట్టి నేను సత్యాన్ని తెలుసుకున్నాను. పాపములో నుండి మరణములోనికి నేను నడిపించబడ్డాను. ఈ రక్షకుడైన యేసు ఎవరో నాకు అర్థమైంది. ఆయన నిన్ను హత్తుకున్నానని మనుషులు దేవుని నామ మహిమార్థమై అలాంటి సాక్ష్యము పలుకుతున్నారా? లేనట్లయితే దేవుడు మరి ఒక హెచ్చరికను నీకు నాకు మనందరికి అందిస్తున్నాడు. వారిపైన, నిన్ను వారి రక్తము పైన ఉత్తరవాదిగా అందించక ముందు నీ పరుదులలో నా ప్రేమను పంచడానికి, నా సందేశాన్ని వివరించడానికి నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ఒకరోజు రాబోతుంది మన ప్రతి పనికి, అంటే మన మౌనానికి, మన ముభావానికి, మన ద్వంద్వ నీతికి, మన భయాలకు లెక్క చెప్పే రోజున్నది. మౌనంగా ఉండటం కాదు, ముభావంగా ఉండటం కాదు, నా పని కాదండి, నాకేం పని ఉంది, ఐ డోంట్ లైక్ పాలిటిక్స్ అని చాలా నీట్గా వెళ్ళటం కాదు. ఒకరోజు లెక్క అడిగే రోజుంది. దేవుని బిడ్డ, ఇట్ ఈస్ యువర్ డ్యూటీ, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ
If not you, God is going to ask you one day an account what exactly you're doing on his behalf. దేవుడు నిన్ను నన్ను యాజక సమూహంలో ఎందుకు ఉంచాడు? కేకలు వేయడానికి, రాబోతున్న ఖడ్గము గురించి, రాబోతున్న ఉగ్రత గురించి, రాబోతున్న తీర్పు గురించి లోకానికి వివరించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనములో ఒక మాట రాయబడినది. ఆ రోజు జరగబోయే విషయం ఏమిటి అంటే, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. అమ్మా అయ్యా, తప్పించుకోలేం. నీ క్రియలను బట్టి తీర్పు తీర్చే రోజున్నది. యూ కెన్ మేనేజ్ ఎనీవన్, యూ కెన్ మేనేజ్ ఎనీ ఇన్స్టిట్యూషన్ నౌ టుడే, because you are capable of doing that, you are expert in doing that. But there will be a day in your life and my life and we cannot manage that day. గ్రంథాలు విప్పబడతాయి. గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు తీర్చబడతాడు. నీవు నేను చేస్తున్న ప్రతి పని, మినిట్ టు మినిట్, every incident is being recorded in heaven in the book. One day according to that you and I will be judged. You and I cannot escape, my friend. దేవుని బిడ్డ, ఈరోజు భయముతో బ్రతుకుదాం. నీకు నాకు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు, నీకు నాకు ఎంత సమయాన్ని ఇచ్చాడు, నీ ఎడల నా ఎడల ఎంత కృపను చూయించాడో దేవుడు లెక్క అడిగే రోజున్నది. లూకాసు సువార్త 12వ అధ్యాయం 48వ వచనంలో ఆయన తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే, అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగును. కానీ ఎవనికి ఎక్కువగా ఇవ్వబడెనో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. మనుషులే ఎక్కువగా ఇస్తే, ఎక్కువగా పని తీసుకుంటే, 100 సంవత్సరాల చరిత్ర కలిగిన మన సంఘము నుండి దేవుడు ఏం ఆశిస్తున్నాడు ఎప్పుడైనా ఆలోచించావా? ఎంత పని చేసి ఉండాలి ఇంతవరకు, ఎన్ని సంఘాలను స్థాపించి ఉండాలి ఇంతవరకు, ఎంత సువార్తను లోకంలో ప్రకటించాలి, ఎంతమందిని ఆయన రాజ్యంలో చేర్చి ఉండాలి. ఒక రోజు లెక్క అడిగే ఉన్నది. గత జీవితం గురించి దేవుడు నిన్ను నన్ను సంజాయిషి అడగడు. కానీ నీకు నాకు ఇవ్వబడినటువంటి ఈ అవకాశాలను నీవు నేను దేవుని కొరకు ఎలా వాడుకుంటున్నాము? దేవుని బిడ్డ, ఈరోజు దావీదు తన తరములో దేవుని కొరకు బ్రతికాడు, రోషంగా బ్రతికాడు. దేవుని కొరకు ఆయన నిత్యమైన సాక్షిగా ఆయన బ్రతికాడు. తన పాపాలను ఒప్పుకొని మనస్సాక్షిని కడుక్కొని నీతిమంతునిగా ఆయన బ్రతికాడు. ఈరోజు నీవు నేను అలా బ్రతకడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. దేవుని బిడ్డ, మరి ఎవరికి వారే ఉత్తరువాదులుగా తీర్చబడే రోజున్నది. జాగ్రత్త. దేవుని బిడ్డ, రెండవ విషయము, ప్రవక్తకు దేవుడు సూచిస్తున్నటువంటి మరొక మాట, కావలివానిగా హెచ్చరిక చేయుట నీ బాధ్యత. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ, బౌండెడ్ డ్యూటీ. యు కెనాట్ బి ఎ డమ్ డాగ్, యు కెనాట్ బి ఎ సైలెంట్ స్పెక్టేటర్, యు కెనాట్ బి ఎ డిప్లొమాట్. యు హ్యావ్ టు స్పీక్ వాట్ ఇస్ ట్రూత్. You cannot live for people. You cannot live for your relatives. బంధువుల కొరకు బ్రతకడం, పక్కవాడి కొరకు బ్రతకడం, స్నేహితుని కొరకు బ్రతకడం, మరొకరి కొరకు బ్రతకడం కాదు. నిన్ను బ్రతికిస్తున్న యేసయ్య కొరకు నువ్వు బ్రతకాలి. దేవుడు నిన్ను కావలివానిగా ఈ లోకంలో ఎందుకు ఉంచాడంటే, హెచ్చరిక పుత్రునిగా ఈ లోకంలో పాపములో ఉన్నటువంటి వారికి దేవుని యొక్క తీర్పును గురించి, ఉగ్రత గురించి, రాబోతున్నటువంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల గురించి వివరించడానికి, నిన్ను నీవు కాపాడుకుంటూ ఆయన మార్గంలో నడుస్తూ ఇతరులను కూడా నడిపించడానికి, ఇతరులను కూడా మరి ఆయత్తపరచడానికి దేవుడు నిన్ను నన్ను ఉంచాడండి. సోద్యం చూడడానికి కాదు, వాళ్ళని సంతోష పెట్టడానికి కాదు, కానీ దేవుణ్ణి సంతోష పెట్టడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ప్రియులారా, నెవర్ బీ డిస్కరేజ్డ్ అబౌట్ ఎనీథింగ్. కీప్ స్పీకింగ్ ద ట్రూత్ ఇన్ లవ్. సత్యాన్ని మాట్లాడుతూనే ఉండాలి, మనుషులు విన్నా వినకపోయినా. You will never become a famous and a popular preacher if you preach the truth. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే
బాప్తిస్మమిచ్చి యోహాను లూకాసు సువార్త 3వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట మాట్లాడాడు. ఏమని? లూకాసు సువార్త 3వ అధ్యాయం 19వ వచనంలో, అయితే చతుర్థాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును, సకల దుష్కార్యములను ఈ ప్రవక్త ఏం చేస్తున్నాడండి? దేవుని స్వరంగా వచ్చినటువంటి ఈ నీతిమంతుడు ఏం చేస్తున్నాడు? స్త్రీలు కనిల వారందరిలో గొప్పవాడుగా తీర్పు తీర్చబడినటువంటి ఈ వ్యక్తి, అగ్నిగా జ్వాలగా పిలువబడినటువంటి ఈ వ్యక్తి, ఆయనను చూసి అనేకులు సంతోషిస్తారని దేవుని చేత ఒక గౌరవప్రదమైనటువంటి అభినందనను అందుకున్నటువంటి ఈ వ్యక్తి, చతుర్థాధిపతి అయినటువంటి హేరోదు దుష్కార్యాలను ప్రశ్నిస్తున్నాడండి. దుష్కార్యాలు చేస్తున్న హేరోదు ఎదుట నిలబడి ఆ హేరోదు రాజును లెక్క చేయకుండా అడవిలో ఒక స్వరంగా ఉన్నవాడు, ఒంటె తోలును మొలకట్టు కట్టుకున్నవాడు, మిడతలను తిన్నవాడు, తేనెను తాగినవాడు కూడా ఉన్నటువంటి ఒక రాజును లెక్క చేయటం లేదు. ఎందుకో తెలుసా? వాడు ఒక దుష్టుడు. వాడు ఏం చేశాడట? చదువునానా. అతని సోదరుని భార్య అయిన హేరోదియా నిమిత్తమును యోహాను అతనిని గద్దించినందుకు అది వరకు తాను చేసినవన్నీ చాలవన్నట్టు అతడు యోహానును చెరసాలలో వేయించెను. ప్రియులారా, యోహాను దుష్టుడైనటువంటి చతుర్థాధిపతి అయిన హేరోదును సకల దుష్కార్యముల నిమిత్తం అతన్ని గద్దించినందుకు హేరోదుకు చాలా కోపం వచ్చింది. ఈ మధ్యకాలంలో మనం వింటున్నాం కదా, క్రీస్తు విరోధులు చాలా స్థలంలో సువార్తను ప్రకటిస్తుంటే ఏమంటున్నారంటే మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. ప్రియులారా, ఈరోజు అలాంటి ఒక భావన ఆ రోజుల్లో కూడా ప్రబలంగా ఉన్నదండి. ఆయన మనోభావం దెబ్బతిన్నది. అరే, నీ సహోదరుని భార్యను ఉంచుకున్నావు నువ్వు, అది తప్పు, అది దుష్కార్యము, నీచమైన కార్యమని ప్రవక్త దేవుని పక్షంగా దేవుని మాటలను, దేవుని స్వరాన్ని, ఆయన యొక్క అధికారాన్ని కూడా లెక్క చేయకుండా ఆయన దుష్కార్యాలను ప్రశ్నించిన కారణాన్ని బట్టి, ఆయన తప్పుడు విధానాన్ని ప్రశ్నించిన కారణాన్ని బట్టి ఆయనకి ఎంత కోపం వస్తుందంటే ఈయన తల తీయించేశాడండి. దేవుని బిడ్డ, ప్రవక్తలందరి జీవితాలు అలానే ముగిశాయి. దావీదు జీవితంలో మనం చూస్తే దావీదు దగ్గరికి నాతాను ప్రవక్త వచ్చి 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనంలో నాతాను దావీదును చూసి ఆ మనుష్యుడవు నీవే. ఒక రాజుతో మాట్లాడుతున్నాడు. రాజు తప్పుడు లెక్కలు ఇస్తున్నాడు. రాజు తప్పుడు లెక్కలో జీవిస్తున్నాడండి. ఆ తప్పుడు లెక్కలో జీవిస్తున్న రాజును లెక్క చేయకుండా ప్రవక్త నిలబడి మాట్లాడుతున్నాడు. రాజు, ఆ మనుష్యుడవు నీవే. ఈరోజు ఆ ధైర్యం నీకుందా? ఆ భరోసా నీకుందా? ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆయనతో నేను చెప్పాను, ఒక రాజకీయ నాయకుడు, వాట్ యు ఆర్ డూయింగ్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్, ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. నా చుట్టూ ఉన్నటువంటి కొంతమంది పాస్టర్లు అన్నారు, అన్నా ఈ మాటలు మేమైతే చెప్పేవాళ్ళం కాదు, మాకంత ధైర్యం లేదు. బాబు, ధైర్యం కాదు, దేవుని పైన ప్రేమ కావాలి. దేవుడు మనకు ఒక భరోసాని ఇచ్చాడు, ఒక బాధ్యతనిచ్చాడు, ఒక నమ్మకత్వాన్ని ఇచ్చాడు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా దేవుని పక్షంగా మనం మాట్లాడాలి. దావీదుతో నాతాను ప్రవక్త దేవుని పక్షంగా ఆయన పాపాన్ని ఎత్తి చూయించాడు. ఆయన మారు మనస్సును పొందాడు. హేరోదుతో యోహాను దేవుని పక్షంగా మాట్లాడాడు, తన పాపాన్ని ఎత్తి చూయించాడు, కానీ ఆయన మారు మనస్సు పొందలేదు. దేవుని బిడ్డ, నోహాను జీవితాన్ని మనం చూస్తే 120 సంవత్సరాలు అక్కడ ఆయన దేవుని యొక్క ఉగ్రత గురించి, రాబోతున్న జలప్రలయం గురించి ఆయన మాట్లాడితే ఆయనను అపహాస్యం చేశారు. ఆయన గురించి అనుచితంగా మాట్లాడాడు. ఆయన గురించి అనరాని మాటలు అన్నారండి. దేవుని బిడ్డ, ఆమోసు ప్రవక్త గురించి, యెషయా ప్రవక్త గురించి, ఇర్మియా ప్రవక్త గురించి, మోషే ప్రవక్త గురించి ఈ విధంగా చెప్పుకుంటే అనేక మంది ప్రవక్తలు, ఏలియా గురించి చెప్పుకుంటూ వెళితే వాళ్ళందరూ కూడా అపార్థంగా వించబడ్డారు. వారినందరినీ కూడా మనుషులు అసహించుకున్నారు. వారు చెప్పినటువంటి సందేశాన్ని వారు పెడచెవిన పెట్టారు. కారణాన్ని బట్టి జీవితంలో మోయలేని కష్టాన్ని మోశారు, నష్టాన్ని అనుభవించారు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను దేవుని యొక్క మాటలను ప్రకటించడానికి నిలబడ్డాము. నాట్ టు బికమ్ ఫేమస్, not to gain public sympathy, not to win people, but we have a responsibility to preach the word of God. ఈరోజు ఆ సత్యాన్ని హెచ్చరికగా వినిపించడం మన బాధ్యత. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము ఏమని సెలవిస్తుందంటే, అయితే కావలివాడు ఖడ్గం వచ్చుట చూచియు బాకా ఊదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు, ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టుబడినను నేను కావలివాని యొద్ద వాని ప్రాణమును గూర్చి విచారణ చేయుదును. అమ్మా, నీ మాటలు వింటే మనుషులు భయపడాలి.
దేవుని ఉగ్రత గురించి విని మారు మనసులోనికి నడిపించబడాలి. కబుర్లు చెప్పటం కాదు. ఈరోజు నీవు నేను ఏ కరువు పెట్టి దేవుని యొక్క తీర్పు గురించి, రాబోతున్న ఉగ్రత గురించి మనం మాట్లాడాలి. ఆయన ఎందుకు మరణించాడు, ఆయన ఎందుకు పాతిపెట్టబడ్డాడు, ఆయన ఎప్పుడు ఎందుకు తిరిగి లేచాడు, ఆయన ఏం చేయబోతున్నాడు అన్నది వివరించడానికి సంఘం ఉన్నది. ఈరోజు గమనిస్తున్నావా దేవుని బిడ్డ? గతించినటువంటి వారము కిందికి వెళ్ళిన తర్వాత ఒక యవనస్తుడు నా దగ్గరకు వచ్చి, అయ్యా, నేను ఈ సంఘానికి సంబంధించిన వాడను కాను, కానీ నాకు వీలైన ప్రతిసారి ఇక్కడ వచ్చి వాక్యం వింటాను. మీ వాక్యం వింటున్నప్పుడు నాకు భయం అవుతుంది అన్నాడు. నేనన్నాను, బ్రదర్, ఈవెన్ ఐ ప్రీచ్ అవుట్ ఆఫ్ ఫియర్, నాట్ జస్ట్ ఐఎమ్ పర్ఫెక్ట్, ఐ ప్రీచ్ అవుట్ ఆఫ్ ఫియర్ అండ్ ద రెస్పాన్సిబిలిటీ దట్ గాడ్ హ్యాస్ గివెన్ మీ. ఈరోజు నీవు నేను ఆ హెచ్చరికతో బ్రతకాలి. ఎందుకంటే 7 నుంచి 9 వచనాల్లో 33వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉందంటే, ఏహెచ్కేలు గ్రంథము నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలుకు కావలివానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వాని హెచ్చరిక చేయవలెను. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నొందుదువు. పాస్టర్ దుర్మార్గుడు అన్నాడు అనకండి మళ్ళీ నన్ను ఎవరన్నా. నీవు నిశ్చయముగా మరణము నొందుదువని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడునట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడలా, బాకా ఊదని ఎడలా, కేక వేయని ఎడలా ఏం జరుగుతుంది? ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణము నొందును గాని అతని ప్రాణమును గూర్చి నిన్ను విచారణ చేయుదును. నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతాను. దేవుని బిడ్డ, ఈరోజు హెచ్చరిక చేయడానికి హెచ్చరిక పుత్రులుగా మనం ఉన్నాము. దేవుని పక్షంగా మాట్లాడడానికి, దేవుని స్వరాన్ని వినిపించడానికి, దేవుని మాటలను వినిపించడానికి ఉన్నాం, మరొకటి కాదండి. సంఘానికి ఉన్న బాధ్యత, సంఘానికి ఇవ్వబడిన కర్తవ్యము, సంఘానికి ఇవ్వబడినటువంటి దర్శనము, సంఘానికి ఇవ్వబడినటువంటి పని ఏమిటంటే ఈ సువార్తను ప్రకటించాలి. యేసు లేనటువంటి జీవితము, యేసు లేనటువంటి నిత్యత్వము ఎంత భయంకరమైనదో మనం వినిపించాలి. దేవుని బిడ్డ, అపోస్తులుడైనటువంటి పౌలు, మరి అపోస్తులైనటువంటి పేతురు తాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో విశ్వాసం గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, తీర్పు దేవుని ఇంట 4:15 మొదటి పేతురు, మీలో ఎవడునో నరహంతకుడుగా గాని దొంగగా గాని దుర్మార్గుడుగా గాని పరుల జోలికి పోవాడుగా గాని బాధ అనుభవింపతగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. ఈరోజు క్రైస్తవునివైనందుకు, నీతి కొరకు నిలబడ్డందుకు, న్యాయం కొరకు నిలబడ్డందుకు, ధర్మం కొరకు నిలబడ్డందుకు నీవు ఒంటరివైనా పర్వాలేదు, అది నీకు ఘనత. అక్రమంగా, అన్యాయంగా, మరి దేవునికి వ్యతిరేకంగా ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పర్ల జోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు. దేవుని బిడ్డ, ఈరోజు మనం రోషంగా బ్రతకాలి. లోకములు మనల్ని ఎన్ని నిందలు మోపినా, లోకం మన పైన ఎన్ని అపవాదాలు మోపినా, దేవుని పక్షంగా మనం నిలబడితే నీతిమంతులుగా తీర్చబడతామని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని వాక్యము మొదటి పేతురు 3వ అధ్యాయము 15 నుండి 18 వచనాల్లో మనగలిగితే, నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మును హేతుబడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుకుని, అప్పుడు మీరు దేని విషయంలో దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తు నందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ అనుభవించుటే మేలు. ప్రియులారా, ఈరోజు దేవుని బిడ్డ, ఈరోజు మన పైన ఎన్ని నిందలు పడ్డా, ఎన్ని అవమానాలు జరిగినా దేవుని మాట కొరకు నీవు నేను నిలబడాలి.
కావలి వారిగా ఈ సత్య సువార్తను మనము ప్రకటించాలి. ఈ సత్య సువార్తను ప్రకటించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ సత్య సువార్తను ఒకవేళ ప్రకటించకపోయినట్లయితే దాని పరిస్థితి మరోలా ఉంటుంది. అందుకనే యెహెజ్కేలు గ్రంథములో దేవుడు వినిపిస్తున్నటువంటి మాట 33వ అధ్యాయము 14 నుండి 16 వచనాల్లో మనం గమనిస్తే, మరియు నిజముగా మరణము నొందువని దుర్మార్గునికి నేను సెలవీయగా. దుర్మార్గునికి నేను ఒక మాట ఇచ్చానయ్యా, దుర్మార్గుని చూసి భయపడకును, దుర్మార్గుని చూసి గజగజ వణికిపోకును. అరే ఆ దుర్మార్గంతో పెట్టుకుంటే నన్ను పరిశాన్ చేస్తాడు, వాన్తో పెట్టుకుంటే సింహం నోట్ల తలబెట్టినట్టే అనుకుంటున్నావా, వాన్తో పెట్టుకుంటే పెండల రాయేసినట్టే అని అనుకుంటున్నావు. లో, వెన్ గాడ్ హస్ గివెన్ యూ సమ్ అసైన్మెంట్, వెన్ గాడ్ ఆస్క్ యూ టు స్పీక్ సంథింగ్, యూ హ్యావ్ టు స్పీక్ వితౌట్ ఫియర్. ఏమంటున్నాడు అక్కడ? మరియు నిజముగా మరణము నొందుదుమని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన పాపము విడిచి నీతి న్యాయములను అనుసరించుచు కుదువ సొమ్మును మరలా అప్పగించుచు తాను దొంగిలిన దానిని మరలా ఇచ్చివేసి పాపము జరిగింపకయుండి జీవాధారములకు కట్టడలను అనుసరించిన ఎడల అతడు మరణమునందక అవశ్యముగా బ్రతుకును. అతడు చేసిన పాపములలో ఏదియూ అతని విషయమై జ్ఞాపకమునకు తేబడదు. అతడు నీతి న్యాయములను అనుసరించిన గనక నిశ్చయముగా అతడు బ్రతుకును. మంచి మాటలు చెప్తున్నావు కదా, భయపడేందుకు నీకు? అయ్యా నువ్వు తప్పులో ఉన్నావు, మోసంలో ఉన్నావు, అక్రమంలో ఉన్నావు, ఇది చాలా భయంకరం అయ్యా, ఇలా చచ్చిపోతే నీ జీవితం చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి మారు మనసు పొందయ్యా, నీ జీవితాన్ని మార్చుకోనయ్యా, దొంగగా చేసిందంతా తిరిగి ఇచ్చయ్యా, చేసిన పాపాన్ని సరిదిద్దుకోయ్యా, నీ మనస్సాక్షిని కడుక్కో అని చెప్పడం తప్పు మాట కాదండి. కానీ సాతానుడు మనల్ని వంచిస్తున్నాడు. అమ్మో వాంజోలు నీకెందుకు బ్రదర్, నీ దారి నువ్వు చేసుకోరాదా, నీ దారి నువ్వు చేసుకోరాదా, నీకు జీతం వస్తుంది కదా, నీకు ఎందుకు బ్రదర్, మౌనంగా ఉంటే సరిపోలే కదా టాపిక్లు, పోయి సింహం నోట్లనే తలబెడతావా, ఎందుకు బ్రదర్ కొరివితో గీక్కుంటావెందుకు? ఇలాంటి సలహాలు వస్తాయి. దేవుని బిడ్డ, దేవుడు అంటున్నాడు, దుర్మార్గునికి దుష్టునికి దేవుడు ఒక మాట సెలవిస్తే అది సెలవించాలి. ఇంకా అనేకులు క్రీస్తును లేని లోకములో దుష్టుని బంధకాల్లో ఉన్నారు. వారిని విడిపించే బాధ్యత దేవుడు మనకిచ్చాడు. వారికి సువార్తను ప్రకటించే బాధ్యత దేవుడు మనకిచ్చాడు. దేవుని బిడ్డ, గమనిస్తున్నామా? ఈరోజు ఆ సువార్తను ప్రకటిస్తాము, అనేకులను ఆ బంధకాల్లో నుండి విడిపిస్తాము. మొట్టమొదటిగా ఎవరి ఆత్మకు వారే ఉత్తరవాదులు. దేవుడు చేయమన్న పని చేయకపోతే దాని పర్యవస్థానం మరోలా ఉంటుంది. ప్రకటించమన్నటువంటి మాటను ప్రకటించకపోతే ఒకరోజు లెక్క అడిగే రోజు ఉంది. మూడవదిగా, మనకు ఇవ్వబడిన సమయానికి మనము ఉత్తరవాదులం, గత కాలానికి కాదు. వీఆర్ నాట్ అకౌంటబుల్ ఫర్ ద పాస్ట్, బట్ వీఆర్ అకౌంటబుల్ ఫర్ ద ప్రజెంట్. ప్రియులారా, గత సంవత్సరాల్లో జరిగినటువంటి కార్యాలకు వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్. What is happening under your life, you are accountable. You are not accountable what is happening in America. You are not accountable what is happening in Mahbubnagar. You are not accountable what is happening in Amirpet. You are not accountable what is happening in some other places or what happened in the past. గతంలో జరిగిన వాటి గురించి దేవుడు నిన్ను లెక్క అడగడు. కానీ దేవుడు నిన్ను లెక్క అడిగే రోజున్నది. దేని గురించి అంటే, రెండు రకాల మనుషుల్ని మనం అక్కడ చూస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథం 33:12 నుండి 20 వచనాల్లో మనం గమనిస్తే రెండు రకాల మనుషులు ఉన్నారు. ఒకరు ఏంటంటే గుడ్ ఎట్ ద బిగినింగ్, బ్యాడ్ ఎట్ ది ఎండ్. రెండో రకం ఏంటంటే బ్యాడ్ ఎట్ ద బిగినింగ్, గుడ్ ఎట్ ది ఎండ్. మొట్టమొదటిగా వాళ్ళ ప్రస్థానం చాలా గొప్పగా సాగుతుంది, కానీ their end will be very disastrous. Some of them, they start disastrously, but their end will be so glorious. ప్రియులారా, రెండు రకాల మనుషుల గురించి దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. దుర్మార్గుల గురించి మాట్లాడుతున్నాడు, నీతిమంతుల గురించి మాట్లాడుతున్నాడు. నీతిమంతుడు మరి అక్కడ జీవించాడు, నీతిని జరిగించాడని, చాలా నీతి కార్యాలను చేశాడు. కానీ ఆ తర్వాత ఆయనకి ఏమొచ్చిందో ఏమో, ఆయనకి ఏం జరిగిందో ఏమో, పాపముతో మమేకమయ్యాడు, పాపాన్ని ప్రేమించాడు, దేవుని నుంచి దూరమయ్యాడు, ఆయన పాపములోనే మరణించాడు. అప్పుడు ఆయన నీతి జ్ఞాపకం రాదండి, ఆయన దుర్మార్గుడుగానే తీర్పు తీర్చబడతాడు.
కానీ దుర్మార్గుడు తన జీవితంలో ఇవ్వబడినటువంటి అవకాశాలను వినియోగించుకొని దేవుని యొద్దకు మరలినట్లయితే వాణ్ణిని దుర్మార్గుడిగా కాదు కానీ నీతిమంతునిగా దేవుడు తీరుస్తాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీవు నేను గత జీవితాన్ని బట్టి మాట్లాడటం కాదు కానీ నీవు నేను సువార్తను ప్రకటించడానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చారు. కొంతమందిని బైబిల్ గ్రంథములో మనం గమనిస్తే దే స్టార్టెడ్ వెల్, దే స్టార్టెడ్ ఇన్ అమేజింగ్ వే. యూదా జీవితాన్ని మనం చూస్తే యూదా దేవునితో చాలా గంభీరంగా ఆయన ప్రస్థానం సాగిందండి. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉన్నాడు. ఈజ్ అ ట్రెజరర్. మొత్తం అకౌంట్లన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. కానీ ఆయన లెక్క తప్పుగా ఉంది. ఆయన జీవితం లెక్కలు చూస్తున్నాడు కానీ ఆయన జీవితమే లెక్క తప్పుగా ఉందండి. ఆయన దేవునితో మరి 3.5 సంవత్సరాల్లో ఏం నేర్చుకున్నాడో చాలా విచిత్రం అనిపిస్తుంది నాకు ఎప్పుడు. యూదా జీవితము యేసు ప్రభుతోనే ఉన్నాడు, యేసు ప్రభుతోనే తిన్నాడు, యేసు ప్రభు వచ్చిన డబ్బులన్నీ ఆయనకే ఇచ్చాడండి. కానీ అలాంటి వ్యక్తి కూడా పొరపాటు చేశాడండి, అలాంటి వ్యక్తి కూడా తప్పిపోయాడండి, అలాంటి వ్యక్తి కూడా చాలా ఘోరమైన కార్యం చేశాడు. ఆఖరికి యేసయ్యనే అమ్మి పడేశాడండి. ఎంత భయంకరం! దేవుని బిడ్డ, ఈరోజు నీవు నేను భయపడాలి. భయముతో వణుకుతో మన రక్షణను కాపాడుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం ఏమంటుందో తెలుసా? భయముతో వణుకుతో మీ రక్షణను మీరు కాపాడుకోవాలి. దేవుని బిడ్డ, డోంట్ టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:12 ఏమంటుంది? భయముతోనో వణుకుతోనో మీ సొంత రక్షణను కొనసాగించుడి. సొంత రక్షణ. ఎందుకంటే యూదా లాంటి వాడే పడిపోయాడండి. యేసయ్యతో ఉన్నవాడు, యేసయ్యలో ఎన్నుకున్న వారిలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి, ఆర్థిక లావాదేవాలు చూస్తున్నటువంటి వ్యక్తి, దేవునితో 12 మంది శిష్యుల్లో ఒకనిగా పరిగణించబడినటువంటి వాడు ఎంత భయంకరమైనటువంటి పని చేశాడంటే 30 వెండి నాణ్యాల కొరకు, డబ్బు కొరకు లోకాన్ని ఆశించి దేవుని నుండి ఆయన దూరం అయిపోయాడు. దేవుని బిడ్డ, జాగ్రత్త. దేర్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ ఫర్ ఎనీవన్ టు ఫాల్. అందుకనే అపోస్తులుడైనటువంటి పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట సెలవిస్తున్నాడు. తాను నిలుచున్నానని తలంచుకొని వాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. తాను నిలుచున్నానని తలంచుకొని వాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ప్రియులారా, ఆ రోజు మరి యూదా పడిపోయాడు. ఎలా పడిపోయాడు? అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 18వ వచనంలో మనం గమనిస్తే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి మాట, ఈ యూదా ద్రోహము వలన సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయండి. ఎంత విచారం అమ్మా. 101 ways are there to earn money. I always say earning money is very simple and easy. You don't know that. డబ్బు సంపాదించడం చాలా సులువండి. బైబిల్ని అడ్డం పెట్టుకోనికి అవసరం లేదు దానికి. ఎర్నింగ్ మనీ ఈజ్ వెరీ సింపుల్ ఇఫ్ యూ హ్యావ్ కరేజ్, ఇఫ్ యూ హ్యావ్ హార్డ్ వర్కింగ్ స్కిల్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ టాలెంట్ అండ్ ఆనెస్టీ. మేకింగ్ మనీ ఈజ్ వెరీ సింపుల్. ఐ ఆల్వేస్ సే అండ్ ఐవ్ డన్ ఇట్ ఆల్సో ఇన్ ద పాస్ట్. ప్రియులారా, ఈరోజు నీతిగా బ్రతకడం కష్టం, నిఖచ్చితంగా బ్రతకడం కష్టం, నిజాయితీతో బ్రతకడం కష్టం. ఈ మూర్ఖమైన వక్ర జనము మధ్య దేవుని పోలి నిరపరాధులుగును అనిందులుగా బ్రతకడం కష్టం. అది బ్రతకటం నేర్చుకోవాలి. ఆయన గురించి రాయబడిన మాట ఏంటి? 1:18 అపోస్తుల కార్యం. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందులుగా పడి నడుమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. సాధించాడమ్మా? దేని కొరకు చేశాడు? ఎందుకొరకు అమ్మాడు? అంత ద్రోహంగా ఎందుకు బతికాడు? ఏం సాధించాడు? ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాట్ హి ఎర్న్డ్? ఇంత భయంకరమైన సాక్ష్యం అమ్మా. నీతిమంతుడైన యేసు ప్రభుతో ఉన్నాడు. ఆ నీతిమంతుణ్ణే అమ్మివేసే నీచ స్థితికి దిగజారాడు. దుర్మార్గంగా బ్రతికాడు. మోసముతో సంపాదించిన డబ్బుతో మరి భూమిని కొనుక్కొని సంతోషంగా ఉందామనుకున్నాడు. కానీ జీవితం ఆ పొలములోనే అంతమైపోయింది. ఎంత విచారం! దేవుని బిడ్డ, లెట్ us be warned. నిలుచున్నవాడు తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు కాదు, కానీ తాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకునవలెను. భయముతో వణుకుతో జీవిస్తాం. దేవుని బిడ్డ, మరి యూదా గొప్పగా ప్రారంభించాడు, చాలా నీచంగా అంతమయ్యాడు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో మరొక వ్యక్తి గురించి అక్కడ అపోస్తులుడైనటువంటి పౌలు మాట్లాడుతున్నాడు. ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. చాలా మంది
కష్టాలు వస్తున్నాయంటే దే జస్ట్ లీవ్ అండ్ దే డోంట్ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ దట్ టీమ్. దే వాంట్ టు బీ విత్ గ్రూప్ అండ్ మాబ్. దేమా కూడా అలాంటి వ్యక్తి అమ్మ. ఒక మాటలో చెప్పాలంటే మన తెలంగాణ భాషలో బ్రతక నేర్చినోడు అంటారు కదా, అలాంటి వ్యక్తి అనమాట. దేవుని ప్రజలను విడిచిపెట్టాడు, సత్యాన్ని విడిచిపెట్టాడు, కష్టాన్ని విడిచిపెట్టాడు, నీతిని విడిచిపెట్టాడు, అక్రమాన్ని, అన్యాయాన్ని, మోసాన్ని నమ్ముకున్నాడు. ఆయన దేవుని సేవకుని విడిచి వెళ్ళాడు. ఆయన జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. దేవుని బిడ్డ, మరొక వ్యక్తి చాలా గొప్పగా ప్రారంభించాడు. దేవుడు ఆయనను అడిగాడు, దేవుడే ఆయనను అడిగాడు, నీకేం కావాలయ్యా అంటే నాకు జ్ఞానం ఇయ్యమన్నాడు. ఎంత జ్ఞానం దేవుడిచ్చాడంటే కంప్యూటర్ కూడా లేనటువంటి ఐక్యూ లెవెల్స్ ఆయనకున్నాయి అప్పట్లోనే. మరి అంత గొప్ప దివ్యమైన జ్ఞానాన్ని దేవుడిస్తే దేవుని మందిర నమూనాను ఆయన ఎంత అద్భుతంగా ఆ సుందరమైన సువర్ణ దేవాలయాన్ని ఆయన రూపకల్పక శిల్పి ఆయన. అంత గొప్ప వ్యక్తి, అంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆయన పరిపాలించిన 40 ఏండ్లు మరి ఒక స్వర్ణయుగంగా చెప్పబడేటువంటి రోజులండి. అలాంటి వ్యక్తి, దేవుని చేత భయంకరంగా దీవించబడినటువంటి వ్యక్తి. ఆయన జ్ఞాన వచనాలు వినడానికి దూర దేశాలలో నుండి మనుషులు వచ్చి ఆయన మాటలు విని తరించి వెళ్ళే అంత జ్ఞాని. ఆయన జీవితం చాలా గొప్పగా ప్రారంభమైంది. కానీ ఆయన జీవితం ఎలా ముగిసిందో తెలుసా? మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. దేవుని బిడ్డ, మొదటి రాజుల గ్రంథము 11, 4, 5, 6 వచనాలు. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థంగా కాకపోయెను. సొలొమోను అస్తారోతు అను సిదోనీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. హేయమైన దేవతలను అనుసరించాడని ఎంత విచారం అమ్మా! ఇంత దేవుడు నిన్ను ఆశీర్వదించి, ఇంత వైభవాన్ని ఇచ్చి, ఇంత పేరునిచ్చి, ఇంత ఆధిక్యతనిచ్చి, ఇంత గౌరవాన్నిచ్చి, ఇంత జ్ఞానాన్నిచ్చి, నిన్ను అంత గొప్పగా నిన్ను నిలవబెడితే హేయమైనటువంటి వాటిని పూజించే పరిస్థితి వచ్చిందే. నీ పేరు హెబ్లకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆయన పేరు కూడా రాయబడలేదండి. నీతిమంతుల జాబితాలో ఆయన పేరు రాయబడలే. గొప్పగా జీవించాడు, గొప్పగా పరిపాలించాడు. ఆ రోజు వెండి మరి ఇసుక అంత విస్తారంగా రాజ్యంలో ఉండిందండి. ఇసుక అంత విస్తారంగా ఉంది అంటే అతిశయోక్తి, అలంకారం అది. ప్రియులారా, అంత గొప్ప పరిపాలన అందించాడండి. అంత గొప్ప సుభిక్షమైన పరిపాలన, మరి ఆనందం విరబూసినటువంటి పరిపాలన, యుద్ధాలు లేనటువంటి పరిపాలన, శాంతి సమాధానము వికసించి వర్ధిల్లినటువంటి పరిపాలన. అంత గొప్ప జీవితాన్ని జీవించిన ఈ వ్యక్తి ఆయన జీవితము అవసాన దశలో ఎలా ముగిసిందంటే హేయంగా జీవించాడండి. దేవుని బిడ్డ, ఆ నీతి ఆ రోజు జ్ఞాపకం రాదు. డోంట్ బీ సర్ప్రైజ్డ్. డోంట్ టాక్ అబౌట్ యువర్ పాస్ట్. టెల్ మీ వాట్ యు ఆర్ డూయింగ్ ప్రజెంట్. డోంట్ లివ్ ఇన్ ద పాస్ట్, లివ్ ఇన్ ద ప్రజెంట్. మా తాతలు నేతులు తాగితే మా మూతులకు వాసనలు వచ్చాయని మరి చందం చెప్పటం కాదమ్మా. ఈరోజు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. యేసయ్య కొరకు బ్రతుకుతాం. కొంతమంది మరి నీచంగా బ్రతికారు, గొప్పగా సరిదిద్దుకున్నారు, వారి జీవితాలు ఆశీర్వదించబడ్డాయి. అందుకని యేసు ప్రభు ఒక మాట అంటాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనంలో గమనిస్తే, మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనంలో యేసు పలుకుతున్న మాట, అంతము వరకు సహించిన వాడెవడో, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును, వాడే రక్షించబడును. డోంట్ బి ఎ జంపింగ్ డాల్. డోంట్ బి ఎ జంపింగ్ జాక్. All the time changing your colors and thinking that you are so diplomat, you are so wonderful, you can manage anyone. Don't be like that, my friend. At the end you'll become a fool. At the end you will be mocked by God. At the end you will pay the consequences for your colors. It will be too costly, you cannot bear that. ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, నమ్మిన సత్యము కొరకు, ప్రకటిస్తున్న సువార్త కొరకు దేవుని పక్షంగా నీవు నేను నిలబడాలి. అంతే. మరొక తరుణమే మనకి ఇవ్వబడలేదు, మరొక అవకాశం, మరొక తలంపే మన జీవితంలో రాకూడదు. అంతము వరకు సహించిన వానికి జీవ కిరీటం ఇస్తాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో యేసు ప్రభు పలుకుతున్న మాట ఏమిటంటే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. మరణం వరకు నమ్మకంగా ఉండాలండి.
మధ్యలో విడిపోవటం కాదు, మధ్యలో పారిపోవటం కాదు, మధ్యలో రాజీపడటం కాదు, మధ్యలో చేతులు ఎత్తేయటం కాదు, మధ్యలో అమ్మో ఇంక నా వల్ల అవుతలేదని దిగులు తీయటం కాదు, అంచము వరకు రోషంతో ప్రభుపక్షంగా నిలబడాలి. అలాంటి వారిని దేవుడు అభిషేకిస్తాడు, అలాంటి వారిని దేవుడు కిరీటంతో సత్కరిస్తాడు. అందుకని అపోస్తులుడైనటువంటి పౌలు 2 తిమోతి 4:7 ఏమంటాడంటే, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంచితిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నీతి కిరీటం ఎవరికి ఇస్తాడండి? ఈ 3 లక్షణాలు జరగాలి మనలో. పోరాటంలో నిలబడాలి, విశ్వాసాన్ని కాపాడాలి, ఇంకా మంచి పోరాటం పోరాడితిని, పరుగును కడముట్టించాలి. నెవర్ కాంప్రమైజ్, బట్ స్టిక్ ఆన్ టు ద ట్రూత్, వాట్ యు ఆర్ ప్రీచింగ్, what you are believing, irrespective of the situations, because the truth alone will set you free. సత్యము మాత్రమే నిన్ను స్వతంత్రుని చేస్తుంది. ప్రియవరారా, చివరి వరకు మరి మనము నమ్మకంగా ఉండాలి. నీతిని జరిగించావు, కానీ మధ్యలో ఆ నీతిని విడిచిపెడితే దుర్మార్గుడిగా నీవు తీర్పు తీర్చబడతావు. కానీ దుర్మార్గులుగా బ్రతికినటువంటి వారే నీతిమంతులుగా తీర్పు తీర్చబడ్డారు. ఎందుకో తెలుసా? పశ్చాత్తాపడ్డారు. వాళ్ళ బతుకంతా దుర్మార్గం. వాడి సంగతి చెప్పకపోతే వాడంతా దుర్మార్గుడు అంటే వాడు దుర్మార్గుడే, కానీ నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఎందుకో తెలుసా? పశ్చాత్తాపడ్డాడు. సిలువ మీద దొంగ, లూకాసు వార్త 23:43 దొంగ ఏమంటున్నాడు యేసయ్య దగ్గర సిలువ మీద? లూకాసు వార్త 23:43 అందుకు ఆయన వానితో అయితే రెండో వాని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమునో చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనెను. అందుకాయన వానితో ఒక దొంగతో దేవుడు అంటున్నాడండి, ఒక దుర్మార్గునితో దేవుడు అంటున్నాడు, ఒక నరహంతకునితో దేవుడు అంటున్నాడు, ఒక వ్యభిచారితో దేవుడు అంటున్నాడు. సిలువ ఆవిడ చేసిన పాపానికి శిక్షను అనుభవిస్తున్న ఒక దొంగతో, ఒక వ్యభిచారితో, ఒక మోసగానితో, ఒక నరహంతకునితో, సిలువ మరణానికి పాత్రుడైనటువంటి వానితో యేసు పలుకుతున్నటువంటి మాట, నీతిమంతుడైనటువంటి యేసు పలుకుతున్న మాట, నిజాయితీపరుడైనటువంటి యేసు పలుకుతున్న మాట, పాపుల కొరకు ప్రాణాన్ని పెట్టిన యేసు పలుకుతున్న మాట ఏమిటి? నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఆ దుర్మార్గుణ్ణి వాడు ఒప్పుకున్న కారణాన్ని బట్టి, పశ్చాత్తాపపడిన కారణాన్ని బట్టి, జీవితాన్ని సరిచేసుకున్న కారణాన్ని బట్టి, ఆ అవకాశాన్ని వినియోగించిన కారణాన్ని బట్టి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. దేవుని బిడ్డ, మరి నీతిమంతుడుగా బ్రతికి అక్రమములో అన్యాయములో బ్రతికితే దుర్మార్గుడుగా తీర్పు తీర్చబడ్డాడు. మరి దుర్మార్గుడుగా బ్రతికిన వాడు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే నీతిమంతునిగా తీర్చబడ్డాడు. మరి న్యాయాధిపతుల గ్రంథాన్ని 16:28 సంసోను యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. సంసోను ఒక నాజీరు చేయబడినటువంటి వ్యక్తి, ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి, దేవుని చేత ఒక ప్రత్యేకమైన సంకల్పంతో పిలువబడినటువంటి వ్యక్తి. ఆయన జీవితంలో ఆ సత్యాన్ని గ్రహించకుండా విచ్చలవిడిగా యథేచ్ఛగా తనకి ఇవ్వబడినటువంటి బల ప్రదర్శనతో అనేకులను భయప్రాంతులను చేసి ఆయన చిట్ట చివరి దశ ఎలా ఉందంటే, కళ్ళు ఊడబెరికి ఆ ఫిలిస్తుల దేవాలయం ఎదుట 2 స్తంభాల ఎదుట ఒక హేళనగా, ఒక వింతగా, ఒక విడ్డూరంగా ఆయన నిలబెట్టినప్పుడు పశ్చాత్తాపముతో ఆయన మొరబెడుతున్నాడు. ఏమని? అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. నా 2 కనుల నిమిత్తము. ఎంత దీనత్వంతో అడుగుతున్నాడు, అయ్యా ఇక బ్రతకాలని నాకు లేదు నాయనా, నేను చాలా ఘోరంగా ఓడిపోయాను, నాకు ఇవ్వబడిన అవకాశాల్లో నీచంగా బ్రతికాను, అన్యాయంగా బ్రతికాను, అక్రమంగా బ్రతికాను, అయ్యా నన్ను క్షమించి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేసిన కారణాన్ని బట్టి దేవుడు ఆయనను జ్ఞాపకం చేసుకొని బలాన్నిస్తే ఆయన శత్రువులను ఆ రోజు ఆయన జీవిత కాలంలో చంపిన వారి కన్నా ఎక్కువ మందిని చంపారు. ఆయన నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:32 ఆయన పేరు నీతిమంతుల జాబితాలో రాయబడింది. ఒక వేశ్య దగ్గరికి వెళ్ళినటువంటి వ్యక్తి, మరి పాలిగామిగా
బ్రతికినటువంటి వ్యక్తి, భయంకరమైన జీవన విధానాన్ని కలిగినటువంటి వ్యక్తి. కానీ ఆయన జీవితంలో మారు మనస్సు పొందాడు, పశ్చాత్తాపాన్ని పొందాడు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. నీతిమంతుల పట్టికలో ఆయన పేరు చేర్చబడింది. మరి ఒక జ్ఞానిగా బ్రతికినటువంటి వ్యక్తి, మరి ఎంతో భాగ్యాన్ని, గౌరవాన్ని, ఘనతను, ప్రభావాన్ని పొందినటువంటి వ్యక్తి, శక్తివంతమైనటువంటి రాజుగా చరిత్రలో లిఖించబడి కీర్తించబడుతున్నటువంటి వ్యక్తి, ఆయన జీవించిన తప్పుడు జీవన విధానాన్ని బట్టి ఆయన జీవితం అధ్వాంతరంగా ముగిసిపోయింది. దేవుని బిడ్డ, దేవుని వాక్యం సెలవిస్తుంది, లెట్ us repent. దేవుని వాక్యం ఏమంటుందంటే, మరి 33వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము చివరిగా 18-20 వచనాల్లో మనం గమనిస్తే, నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల ఆ పాపమును బట్టి చాలా జాగ్రత్త, అతడు మరణమునందును. చాలా జాగ్రత్తగా గమనించాలి. డోంట్ టాక్ అబౌట్ యువర్ పాస్ట్. వాట్ ఈస్ యువర్ ప్రజెంట్ టుడే మై ఫ్రెండ్? హౌ యు ఆర్ లివింగ్ యువర్ ప్రజెంట్? ఈజ్ యువర్ ప్రజెంట్ యాక్సెప్టబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్? డోంట్ టెల్ మీ అప్పుడు నేను మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నాను. కరెక్టే. ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? పాపానికి ఇంకా బాధిస్గా ఉన్నావా? పాపపు బంధకాల్లో నువ్వు బ్రతుకుతున్నావా? తిరిగి లోకములోనికి దేమావలె వెళ్ళావా? యూదావలె లోకములోనికి వెళ్ళావా? మరి సొలొమోను మహారాజు, జ్ఞాని అయినటువంటి మహారాజు, తను చేసినటువంటి భయంకరమైనటువంటి పాపాలను బట్టి ఆయన నీతి జీవితము, ఆయన చేసినటువంటి కార్యములు, ఆయన నిర్మించిన సుందర మరి మందిర నిర్మాణము జ్ఞాపకంలోనికి రాలేదండి. ఆయన మరువబడ్డాడు. నీతిమంతుల జాబితాలో ఆయన పేరు లిఖించబడలేదండి. ఈరోజు జాగ్రత్త. డోంట్ టాక్ అబౌట్ యువర్ పాస్ట్ అచీవ్మెంట్స్. వాట్ ఈజ్ యువర్ స్టేటస్ ప్రజెంట్? ఈరోజు నీవెలా ఉన్నావు? నీవు నీతిమంతుడిగా తీర్చబడిన నీవు నీతిని జరిగించడానికి నువ్వు బ్రతికించబడుతున్నావు. ప్రభురాత్రి భోజన సంస్కారము పొందుకున్న ప్రతిసారి దేవుడు నిన్ను జ్ఞాపకం చేస్తున్నాడు. నీతిగా బ్రతకాలి, నీతిని జరిగించాలి, యథార్థంగా బ్రతకాలి, నమ్మకంగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, పాపాన్ని అసహించుకొని ప్రభుకు ఇష్టంగా నువ్వు బ్రతకాలని పదే అది నీకు జ్ఞాపకం చేస్తుంటే, ఆ నీతిని మరిచిపోయి అక్రమంలో నీవు బ్రతికితే దేవుని వాక్యం ఏమని ఘోషిస్తుందో తెలుసా? ఆ నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల ఆ పాపమును బట్టి అతడు మరణమునందును. మరియు దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచిపెట్టి నీతి న్యాయములను అనుసరించిన ఎడల వాటిని బట్టి అతడు బ్రతుకును. ప్రియులారా, కింది వచ్చును. యెహోవా మార్గము న్యాయము కాదని మీరు అనుకొనుచున్నారే. చాలా మంది అంటారు, అరే ఎట్లా సాధ్యం బ్రదర్, ఇట్ నాట్ పాసిబుల్, యువర్ వర్డ్స్ నాట్ పాసిబుల్. నో బ్రదర్, ఈ మాటలు నువ్వు నేను ఈ రోజు అనడం కాదు, ఆ రోజు అంటున్నారు. ఆ రోజు మనుషుల హృదయం అలానే ఉంది, ఈ రోజు కూడా మనుషుల హృదయం అలానే ఉంది. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? చదువునానా. యెహోవా మార్గము న్యాయము కాదని మీరు అనుకొనుచున్నారే. ఇశ్రాయేలీయులారా, సంఘమా, మీలో ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధించెను. ఇట్ ఈస్ అ ఫైనల్ డెసిషన్ అండ్ జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్. వాట్ యు సో యు ఆర్ గోయింగ్ టు రీప్. సింపుల్. యు కెనాట్ చేంజ్ దట్ జడ్జ్మెంట్. You and I have to face what God pronounces upon our life. Let us not be fooled by imagination or some kind of illusion. మనం భ్రమలో బ్రతకడానికి, భ్రాంతిలో బ్రతకడానికి వీలులేదు. నీతిని విత్తితే నీతిని కోస్తావు, దుర్మార్గతలో బ్రతికితే దుర్మార్గతనే ఫలంగా, బహుమానంగా లేక తీర్పుగా మనం కోయబోతున్నాం. దేవుని బిడ్డ, ఒక్కసారి తల్లు వంచి హృదయ పరిశీలన చేసుకుందాం. ఆ రోజు దేవుడు ప్రవక్త, యాజకుడు ప్రవక్తగా మార్చబడి ప్రవచించినటువంటి మాటల్లో మనకు సెలవిస్తున్నటువంటి మాట, ఖడ్గము రాబోతున్నది, తీర్పు తీర్చబడే రాబోతున్నది. మరి తీర్పు తీర్చేవాడు గుమ్మము యొద్దనే నిలబడ్డాడు. జాగ్రత్త, హృదయ పరిశీలన చేసుకోవాలి. నీతిమంతుడు నీతిని విడిచిపెడితే ఆయన జీవితం చాలా ఘోరంగా ముగుస్తుంది. కానీ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచితే నీతిమంతుడుగా తీర్చబడతారు. ఎంత గొప్ప శుభ సందేశం, ఎంత గొప్ప ప్రోత్సాహకరమైన సందేశం. నువ్వు ఎంత దుర్మార్గునివైనా, నీ జీవితం ఎంత ఘోరమైనదైనా, ఒక్క క్షణం యేసయ్య దగ్గరికి రా. అవును ప్రభా, ఆ రోజు నేను ఆ పొరపాటు చేశాను, ఆ రోజు నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. దావీదు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు, అయినప్పటికీ పొరపాటు చేశాడు, క్షమాపణ పొందుకున్నాడు, హృదయానుసారుడుగా పిలువబడ్డాడు.
ప్రియులారా, సౌలు పొరపాటు చేశాడు, మోషే పొరపాటు చేశాడు, అబ్రహాము పొరపాటు చేశాడు. మనుషులు విశ్వాసుల్లో అనేకులు పొరపాటు చేస్తారు. పేతురు పొరపాటు చేశాడమ్మా, అనేకులు పొరపాటు చేస్తారు. కానీ హృదయాన్ని కఠినపరుచుకోలే. యూదా వలె హృదయాన్ని కఠినపరుచుకోలే, దేమా వలె హృదయాన్ని కఠినపరుచుకోలే, సొలొమోను వలె హృదయాన్ని కఠినపరుచుకోలే. కానీ సంసోను వలె హృదయాన్ని కడుక్కున్నారు, పశ్చాత్తాపడ్డారు. దేవుని దగ్గరికి వచ్చి శిలువ మీద దొంగ ఏ విధంగా పశ్చాత్తాపముతో మనవిల్లినాడో, మొరపెట్టినారో అలా వారు మొరపెట్టారు. మరి నీతిమంతులుగా తీర్చబడ్డాడు. దేవుని బిడ్డ, ఈరోజు ఈ నీతి సువార్తను, ఈ సత్య సువార్తను ప్రకటించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఈరోజు ఆ సువార్తను ప్రకటిస్తాం. దేవుని రాకడ అతి సమీపంగా ఉన్నది. మరి సులువుగా చిక్కులో పెట్టే పాపములో నుండి, భయాలలో నుండి, భ్రాంతులలో నుండి మనము బయటికి వచ్చి సత్య సువార్తను ప్రకటించడానికి బ్రతుకుదాం. సువార్తనే ప్రకటిస్తాము, సువార్తనే జీవిస్తాము. సువార్తగానే ఈ లోకములో మన జీవితం ముగించి ఆయనకు మహిమ తెస్తాము. ఆ కృప దేవుడు దయచేయునుగాక. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు స్వామి. మా అందరి లెక్కలు అడిగే రోజున్నది. ఈరోజు ప్రభా, నీవు మాకు జ్ఞాపకం చేశావు. ప్రతి వాడు తన వరసలో తన లెక్క నాకు అప్పజెప్పాలి. ఈ లోకంలో తప్పించుకోవచ్చు. ఈ లోకములో యుక్తితోనో, కుయుక్తితోనో, తెలివితేటలతోనో, బలముతోనో, అధికారముతోనో, కలిగి ఉన్నటువంటి మందబలంతోనో మేము తప్పించుకోవచ్చు. కానీ నాయనా, ఒకరోజు లెక్క అడిగే రోజుందని మీరు మాకు జ్ఞాపకం చేశావు. వాడు చేసిన ప్రతి క్రియ, అది మంచిదైనను సరే, అది చెడ్డదైనను సరే, దేహముతో చేసిన ప్రతి పనికి లెక్క అప్పచెప్పే రోజున్నదన్నావు ప్రభా. అవును నాయన, ఆ భయముతో, ఆ వణుకుతో మేము జీవించడానికి సహాయాన్ని దయచేయండి. ఈ తాత్కాలికమైన జీవితము, నీతిమంతులుగా తీర్చబడినటువంటి మేము, నీతిని జరిగించడానికి పిలువబడినటువంటి మేము, నీతిమంతులుగా జీవించడానికి ఆదేశించబడినటువంటి మేము, చీకటిలో వెలుగును పంచడానికి, నిస్సార జీవితాలలో సారాన్ని అందించడానికి పిలువబడినటువంటి మేము, అలా జీవించడానికి నీ కృపను దయచేయండి ప్రభా. మేము కావలి వారమని కేకలు వేయడానికి, సత్యాన్ని ప్రకటించడానికి, ప్రేమతో సువార్తను అందించడానికి ప్రభా, నశించే వారి పక్షంగా కన్నీరు కార్చడానికి, నీకు నీ ప్రజలకు మధ్య ప్రభా మేము నిలబడడానికి, సువార్తను అందించి అనేకులను నాశనములో నుండి నిత్య జీవితంలోనికి నడిపించడానికి నీవు వచ్చావన్నది వివరించడానికి శక్తి చేత నింపి, నీ కృపల చేత అలంకరించి ప్రభా, ఆ రోజు హెచ్కేలును ఏ విధంగా నువ్వు వాడుకున్నావో ఈ తరములో మా సంఘాన్ని అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా దీవించి బలపరిచి వాడుకోమని, ప్రతి కీడు నుండి, అపాయం నుండి విడమర్చి, లోపభూయిష్టంగా ఉన్నవి సరిచేసుకొని సరిదిద్దుకొని ముందుకు వెళ్ళి నీ కొరకు స్వరాలుగా, నీ కొరకు కేకలుగా, కావలి వారిగా, యథార్థంగా, నిబద్ధతతో నీ ఖచ్చితంగా బ్రతకగలిగిన కృప మా అందరికీ ప్రసాదించమని, నీ చేత బల నమ్మకమైన మంచి దాసుడాని కితాబును పొంది బిరుదులను అందుకునే ఆ రోజు గౌరవించవరే ఆ స్థితి కొరకు ఎదురు చూస్తూ అంతము వరకు ప్రభా మరి మేము నిజాయితీగా, నీతిగా, ఒంటరి అయినా ఒక్కరమైనా నిలబడగలిగిన కృప మా అందరికీ ప్రసాదించమని, విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.